క్లాడ్ ఏఐ యూజ్ చేసుకొని 2 నిమిషాల్లో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ పేరు ఎంటర్ చేసినా అది మీకు సూట్ అవుతుందా లేదా, మీ గోల్స్ అచీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందా లేదా అని చెప్పి ఈ ఏఐ టూలే డీటెయిల్డ్ గా అనలైజ్ చేసి మీకు ఎస్, నో లేకపోతే కాషన్ తో ఇన్వెస్ట్ చేయండి అని ఒక వర్డిక్ట్ ఇచ్చేలాంటి ఒక సూపర్ ఏఐ టూల్ ని మీకోసం మీరు ఎలా బిల్డ్ చేయొచ్చో ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం. సో దీనికి చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే క్లాడ్ ఏఐ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అందులో మీరు ఓపెన్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అనేది చేసుకోవాలి. తర్వాత సెకండ్ స్టెప్ లో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఒక డాక్యుమెంట్ లింక్ అనేది ఇస్తాను. అది ఓపెన్ చేస్తే మీకు ఒక డీటెయిల్డ్ ప్రాంప్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ 700-800 లైన్స్ ప్రాంప్ట్ ఉంది. ఆ ప్రాంప్ట్ మొత్తాన్ని మీరు కాపీ చేసుకొని క్లాడ్ లో పేస్ట్ చేయగానే మిమ్మల్ని ఒక 10 క్వశ్చన్లు అడుగుతుంది. ఆ 10 క్వశ్చన్లు మీరు ఆన్సర్ చేయగానే మీరు ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆ పేరు ఇస్తే చాలు, అది మొత్తం అనలైజ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా చెప్పేస్తుంది. సో ఎగ్జాక్ట్ గా స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలో నెక్స్ట్ తెలుసుకుందాం. సో క్లాడ్ వెబ్సైట్ కి వచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కదా, దాని మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక పేజ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క లెటర్ కూడా వదలకుండా మొత్తాన్ని కాపీ చేసి క్లాడ్ లోకి వచ్చి పేస్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి పేస్టెడ్ కాంటెంట్ అని ఉంది కదా, సో ఇక్కడ 746 లైన్స్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాంప్ట్ మనం ఎంటర్ చేసాము. మ్యూచువల్ ఫండ్ ఇవాల్యుయేటర్ ఫర్ ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్, క్లాడ్ ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ క్లాడ్ ఏఐ లో మాత్రమే మంచిగా పనిచేస్తుంది. మీరు చాట్ జీపీటీ అవ్వచ్చు, జెమినై అవ్వచ్చు, పర్ప్లెక్సిటీ ఇలాంటివి ఏ యూజ్ చేసినా కూడా ఇది అంత మంచిగా వర్కౌట్ అవ్వట్లేదు. సో క్లాడ్ లో మాత్రమే ఇది యూజ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేసి కాపీ చేశారు కదా, మొత్తం తీసుకొచ్చి పేస్ట్ నొక్కి ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కగానే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఏంటి? వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ దిస్? ఇవాల్యుయేట్ అ ఫండ్, క్రిటిక్ ద ఫ్రేమ్ వర్క్, బిల్డ్ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ మన ఎజెండా ఏంటి? మనం ఇక్కడ ఈ వీడియో దేనికోసం చేస్తున్నాము? మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మ్యూచువల్ ఫండ్ మనకి కరెక్టా కాదా ఇది అనలైజ్ చేయాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, ఇవాల్యుయేట్ అ ఫండ్ అని చెప్పి ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే సింపుల్ గా మిమ్మల్ని ఒక 10 క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్ ఏంటి? ఫుల్ ఫండ్ నేమ్, అది ఇంక్లూడ్ డైరెక్టా రెగ్యులర్ ప్లాన్ అని చెప్పి మనకి ఫస్ట్ అడుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నేను ఏదైతే మ్యూచువల్ ఫండ్, ఫ్రెండ్ చెప్పొచ్చు, అడ్వైజర్ చెప్పొచ్చు, టిప్ ప్రొవైడర్ చెప్పొచ్చు, ఎవరు చెప్తున్నారో మనకు సంబంధం లేదు, మనకి ఒక మ్యూచువల్ ఫండ్ పేరు తెలిసి మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదా అనుకుంటున్నాం కదా. సో ఆ ఫండ్ పేరు ఏదో ఫస్ట్ దాన్ని మనం ఇన్పుట్ ఇవ్వాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ లో మీ ఏజ్ ఇవ్వాలి. నా ఏజ్ 27 కాబట్టి అది ఇన్పుట్ ఇస్తాను. తర్వాత వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్? రిటైర్మెంటా, కార్పసా, పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, పెళ్లి చేసుకోవడానికా, కార్ కొనడానికా, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్నది ఆన్సర్ కూడా చేయాలి. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది యంగ్స్టర్స్ ని, చాలా మంది ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నాకు అర్థమయ్యేది ఏంటి అంటే వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న గోల్ ఏమి ఉండదు. ర్యాండమ్ గా ఇన్వెస్ట్ చేసేస్తారు. ఎందుకు అని అంటే తెలియదు, ఏదో ఇన్వెస్ట్ చేస్తే మంచిదే కదా అని. అది స్టార్టింగ్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారంటే కొద్దిగా ఓకే, మీకు కొంచెం ఆ డిసిప్లిన్ వచ్చేంత వరకు నడుస్తుంది. కానీ మీరు లాంగ్ టర్మ్ లో సక్సెస్ అవ్వాలి. మీరు లాంగ్ టర్మ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ మీద మీరు రిలయబుల్ గా ఉండాలి అని అనుకుంటే గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో థర్డ్ క్వశ్చన్ లో అది అడుగుతుంది. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ లో మీరు ఎన్ని ఏళ్ళు ఆ ఫండ్ లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయడానికి ఓకేగా ఉన్నారు అని అడుగుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మోడ్, ఇప్పుడు లంసప్ పెడతారా లేకపోతే ఎస్ఐపి మోడ్ లో చేస్తారా లేదా రెండు చేస్తారా, అది ఫిఫ్త్ క్వశ్చన్. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ లో ఆల్రెడీ మీ అకౌంట్ లో ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్ అయితే కష్టం కదా. రెండో సిమిలర్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, పాయింట్లెస్, డైవర్సిఫికేషన్ ఉండదు, గ్రోత్ ఎక్కువ రాదు, ఏం లేదు, పాయింట్లెస్, అనవసరంగా మన పోర్ట్ఫోలియోలో 10 ఫండ్లు ఉన్నాయని పేర్లు వస్తాయి. సో అందుకని దాన్ని కూడా అనలైజ్ చేస్తుంది. తర్వాత సెవెంత్ క్వశ్చన్ లో రిస్క్ టాలరెన్స్, లో, మీడియం, హై, ఎంత ఉంది రిస్క్ అది చెప్తుంది, అది మనమే ఇన్పుట్ ఇవ్వాలి. తర్వాత వాలటిలిటీ ప్రిఫరెన్స్, వాలటిలిటీ అంటే ఏంటి? సడన్ గా పైకి వెళ్ళింది, సడన్ గా కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, అలా ఫండ్ చూసిన ప్రతిసారి ఒకసారి ప్రాఫిట్ లో ఒకసారి లాస్ లో ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అలా కాకుండా నాకు అలా ఉన్నా ఓకేనా, స్టేబుల్ గా ఉండాలా, లేకపోతే అసలు నాకు రిస్కే వద్దా, ఏంటి వాలటిలిటీ ఎలా ఉండాలి అని చెప్పి కూడా మనం ఇక్కడ ఇన్పుట్స్ ఇవ్వాలి. తర్వాత ట్యాక్స్ బ్రాకెట్, ఇదేంటి? నేను ఇప్పుడు ఇండియాలో మనకి ఎంత 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు. సో మనము ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నామా లేమా, అండ్ అగైన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మీరు చేస్తున్నారు అనుకుంటే ట్యాక్స్ బ్రాకెట్ తో సంబంధమే లేదు. ఎందుకంటే మీరు 12.5% ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉందో అది ఎలాగో పే చేసుకోవాలి. సో బట్ స్టిల్ మేము ఇక్కడ ఎందుకు కన్సిడర్ చేసామంటే కొన్ని స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అవి ఏంటంటే కాన్స్టెంట్ గా చర్న్ అవుతూ ఉంటాయి. లేదంటే మీకు దీని బేసిస్ మీద ఒక నెక్స్ట్ 1 year లోపలే ఈ ఫండ్ ఎగ్జిట్ అయిపోయి ఇంకొక ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా మీకు ఆప్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అలా మల్టిపుల్ యూస్ కేసెస్ లో ట్యాక్స్ బ్రాకెట్ ని కూడా మేము అకౌంట్ అనేది చేస్తున్నాము. తర్వాత ఫైనల్ గా 10th క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మ్యూచువల్ ఫండ్ ని మీరు
క్వశ్చన్ అడుగుతున్నారో ఇందులో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి దాని మీద అనాలిసిస్ తీసుకుంటున్నారా, లేదు అని అంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకొక ఉన్న దాంట్లోంచి కొంత ఫండ్ తీసి కొత్త దాంట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మీ ఎజెండా ఏంటి, మోటివ్ ఏంటి అన్న క్వశ్చన్ కూడా ఇక్కడ అడుగుతుంది. సో ఈ 10 క్వశ్చన్స్ కి నేను ర్యాండమ్ గా ఆన్సర్ ఇచ్చాను. అగైన్ ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కి నేను హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ ఫండ్ ని యాడ్ చేశాను. ఎందుకు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లో 2-3 దిగ్గజాలు ఉన్నాయి. ఒకటేంటి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్, ఇంకొకటి మనకి హెచ్డిఎఫ్సి, మూడోది క్వాంటి. ఇవన్నీ మనకు తెలుసు, బాగా మంచిగా పేరు వచ్చినవి, మంచి కన్సిస్టెంట్ రిటర్న్స్ కూడా ఇవి ఇస్తున్నాయి. సో అందులో కొంచెం మిడిల్ లెవెల్లో ఉన్న హెచ్డిఎఫ్సి దాన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత నా ఏజ్ ఇచ్చాను 27, రిటైర్మెంట్ కోసము ఒక 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ఐపి లంసమ్ అంటే 2 చేస్తాను అని చెప్తున్నాను, ఎందుకంటే మేజర్ డిప్స్ వచ్చినప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, సో అందుకని 2 అంటున్నాను. తర్వాత ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో ఎలా ఉందా అంటే ఒక శాంపుల్ పోర్ట్ఫోలియో ఇచ్చా. అదేంటి, 50% లార్జ్ క్యాప్ లో ఆల్రెడీ నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, 25% మిడ్ క్యాప్ లో, 25% స్మాల్ క్యాప్ లో ఆల్రెడీ ఉంది అని నేను చెప్తున్నాను. ఇప్పుడు కొంతమందికి గోల్డ్ లో ఉండొచ్చు, కొంతమందికి డెట్ లో ఉండొచ్చు, అలా ఎవరి ఎలొకేషన్ ఎలా ఉంటే, మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎలా ఉంటే దాని ఇన్పుట్స్ మీరు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత రిస్క్ ఎక్కువ తీసుకొచ్చా అంటే మీడియం రిస్క్, వాలిటిలిటీ మీడియం. తర్వాత ట్యాక్స్ బ్రాకెట్ ఎంత అంటే ఎగ్జాంపుల్ కి ఇక్కడ 20% అని చెప్పాను. ఎందుకు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20% పడుతుంది కాబట్టి దానిని ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ మ్యూచువల్ ఫండ్ ఉందో ఇది ఫస్ట్ టైం ఎంట్రీ తీసుకుంటున్నామా అంటే ఎస్, ఫస్ట్ టైం ఎంట్రీ తీసుకుంటున్నాను. అండ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో ఉందో దానికి యాడ్ అయ్యేలాగా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అని చెప్పి ఇన్పుట్ ఇచ్చాను. సో ఎప్పుడైతే ఒక్కసారి ఇన్పుట్ ఇచ్చానో ఒక్కసారి చూడండి, గాట్ ఇట్, స్టార్టింగ్ ద ఇవాల్యుయేషన్ నౌ, లెట్ మీ పుల్ లైవ్ డేటా అని. సో ఇక్కడ మీరు కింద స్టెప్స్ నొక్కితే హండ్రెడ్స్ ఆఫ్ స్టెప్స్, ఇది చూడండి ఎంత డేటా అనలైజ్ చేస్తుందో. మొత్తం డీటెయిల్ గా అనలైజ్ చేసి రకరకాల ఆన్లైన్ లో అవ్వచ్చు, ఆఫ్లైన్ లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే మొత్తం డేటాని మొత్తం పుల్ చేసి మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ లో మనకి ఫస్ట్ వర్డిక్ట్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ వర్డిక్ట్ లో ఏముంది, కన్సిడర్ ఇండెక్స్ ఫండ్స్ ఇన్స్టెడ్ అంటే ఏమడుగుతోంది, మీరు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ దానికంటే కూడా ఇండెక్స్ ఫండ్ బెటరు అనేసి చెప్తోంది. సో ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తానా, చేయను, ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ వర్డిక్ట్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఓవర్ వ్యూ ఉంది, వర్డిక్ట్ ఉంది, మెట్రిక్స్ ఉంది, క్వాలిటీ చెక్స్, కంపాటబిలిటీ, ఇంకా డేటా గ్యాప్స్. సో ఇవన్నీ మనం 1 by 1 ఒక్కొక్కటి అర్థం చేసుకుందాము. బట్ మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేస్తారో ఒక 10 minutes 15 minutes టైం తీసుకుంటుంది, చాలా డీటెయిల్డ్ గా జరుగుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకోసం ఇది చేసేసాను కాబట్టి ఇక్కడ మీకు ఆన్సర్ రెడీగా ఉంది. కానీ మీరు ఎప్పుడైతే ప్రాంప్ట్ ఇస్తారో మినిమం 15 నిమిషాలు టైం పడుతుంది ఇది డెవలప్ అవ్వడానికి, ఎందుకంటే డాష్ బోర్డ్ సెట్ అవ్వాలి కాబట్టి. తర్వాత ఫర్దర్ గా మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ ఇస్తే అవి ఫాస్ట్ గానే అవుతుంది, బట్ స్టార్టింగ్ లో మటుకు 10-15 minutes టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు వర్డిక్టే వస్తుంది, కన్సిడర్ ఇండెక్స్ ఫండ్ ఇన్స్టెడ్ అని చెప్తుంది. సో ఎందుకు, the fund's historical alpha was generated entirely under managers who no longer run it. Amit Gantara, the current lead manager, has 47 days of tenure on this fund specifically. Until the new manager builds a verifiable track record here, the Motilal Oswal Nifty 500 index fund at 0.17% gives you comparable broad market exposure without the manager uncertainty. ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది, బట్ అగైన్ దీన్ని సింప్లిఫై చేసి మీకు చెప్పాలి అని అంటే, ఈ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారో ఆ ఫండ్ మేనేజర్ చాలా కొత్త మేనేజర్. ఏదైతే మనం ప్రీవియస్ రిటర్న్స్ చూస్తున్నామో, సిఏజిఆర్ రిటర్న్స్ చూస్తున్నామో అవి వచ్చేలా చేసింది వేరే ఫండ్ మేనేజరు. సో ఈ ఫండ్ మేనేజర్ తన క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకోవాలి. సో అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి అప్పటి వరకు ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కున్న బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏంటి, నిఫ్టీ 500. దానికి ఆ నిఫ్టీ 500 ఏదైతే ఇండెక్స్ ఉంటుందో దానికి ఉండే ఈటీఎఫ్ అయినా మోతీలాల్ ఆస్వాల్ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ బెటరు అనేసి మనకి ఇక్కడ యాడ్ అనేది చేస్తుంది. సో వాట్ వర్క్స్ ఫర్ యూ, 10 years సిఏజిఆర్, తర్వాత డైరెక్ట్ ప్లాన్ మనం ఏదైతే చూస్ చేసుకుంటున్నామో అది, ఎక్స్పెన్స్ రేషియో అవ్వచ్చు, 20 years కోసం నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అండ్ ఎస్ఐపి, ఇవన్నిటికీ కూడా ఈ ఫండ్ ఏదైతే ఉందో టిక్ మార్క్ చేస్తుంది అని చెప్తున్నారు. తర్వాత వాట్ టు వాచ్, ఇప్పుడు కొత్త ఫండ్ మేనేజర్ కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. తర్వాత 3 consecutive మేనేజర్ చేంజెస్ ఇన్ 4 months. లాస్ట్ 4 months లోనే 3 మేనేజర్లు మారారట. అంటే ఆ ఫండ్ లో ఏదో టెక్నికల్ గా ఏదో రాంగ్ అవుతుంది, ఆ ఏఎంసీలో ఏదో రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. తర్వాత 34% ఆఫ్ పోర్ట్ఫోలియో ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్స్. సో ఇదేముంది, ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అంటే డైవర్సిఫికేషన్ సరిగ్గా అవ్వట్లేదు. సో ఫండ్ మేనేజర్ ఎక్కువ బ్యాంకింగ్ స్టాక్స్ వైపు ఇంక్లైన్ ఉన్నారు. అండ్ రీసెంట్ గా బ్యాంక్ నిఫ్టీకి ఏమవుతుందో మనకు తెలుసు కదా. సో అందుకని ఫండ్ మేనేజర్ ప్రాపర్ గా క్రెడిబిలిటీ ఇక్కడ చూపించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత
ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో 50% లార్జ్ క్యాప్, 25% మిడ్ క్యాప్, 25% స్మాల్ క్యాప్ లో ఆల్రెడీ ఉంది. కానీ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్స్ లో లార్జ్ క్యాప్ లో కొంచెం ఓవర్లాపింగ్ హెవీగా ఉంది అని చెప్తోంది. తర్వాత మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ మన పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉందో దానికంటే మేజర్ డైవర్సిఫికేషన్ ఎక్కువ జరగట్లేదు. సో ఇవన్నిటికంటే కూడా బెటర్ ఆప్షన్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్. ఏదైతే ఎగ్జాక్ట్ ఈ ఫండ్ కాంపిటీటర్ ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఒక వర్డిక్ట్ అనేది ఇస్తుంది. చూసారు కదా ఎంత అమేజింగ్ గా ఉందో. సింపుల్ గా మనం ఒక ఫండ్ పేరు ఇవ్వగానే అది మన మొత్తం డేటా మొత్తం తీసుకొని మనకి కరెక్టా కాదా, లేదంటే సింపుల్ గా ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి అని ఆన్సర్ చెప్పేస్తాం. ఇంతకంటే ఈజీ ఇంకేముంటుంది చెప్పండి. సో ఇదేమో ఫస్ట్ వర్డిక్ట్. బట్ అగైన్ ఈ డేటా ఏదైతే ఉంటుందో ఇది ఏఐ జనరేటెడ్ డేటా. సో ఇది ఎగ్జాక్ట్ గా 100% యాక్యురేట్ గా ప్రతిసారి ఉంటుంది అనే గ్యారంటీ లేదు. కాబట్టి మనం మాన్యువల్ గా వెళ్ళి 100% చెక్ చేసుకోవాలి. ఒక్కసారి డేటా కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతా కరెక్ట్ ఉంది అని అనుకుంటే అప్పుడు మనం హ్యాపీగా మనం కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ లో ఓవర్ వ్యూ ఉంది, మనం ఇచ్చిన ఫండ్ ఏంటి, దాని బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏంటి, తర్వాత ఈ ఫండ్ ఇన్సెప్షన్ అంటే ఎన్ని ఏళ్ల నుంచి ఉంది, ఇది డైరెక్ట్ ఫండా, నార్మల్ ఫండా, తర్వాత మేనేజర్ చేంజ్ ఎన్నిసార్లు జరిగింది, ఎప్పుడెప్పుడు జరిగింది, ఇప్పుడు కరెంట్ ఈ ఫండ్ లో ఎన్ని లక్షల కోట్లు ఏఎం ఉంది, అంటే ఎంతమంది అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు అది, తర్వాత ఎక్స్పెన్స్ రేషియో, ఇలా మొత్తం డీటెయిల్స్ ఫస్ట్ మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో దాన్ని బట్టి ఫస్ట్ ఓవర్ వ్యూ అనేది మనకు వచ్చేస్తుంది. తర్వాత ఏదైతే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ మెన్షన్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటి, మేనేజర్ చేంజ్ రిస్క్, అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఏయుఎం వాచ్. ఇప్పుడు మనం చాలాసార్లు ఏమనుకుంటామనంటే ఒక ఫండ్ మ్యూచువల్ ఫండ్ లో అందులో చాలా స్పెసిఫిక్ గా హైయెస్ట్ ఏఎం ఉంది, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు ఇంత ఉంది అని అనుకుంటే అది చాలా మంచి ఫండ్, ఇంతమంది ఆ ఫండ్ ని ట్రస్ట్ చేస్తున్నారు అనేసి అనుకుంటారు. కానీ డబ్బులు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో దాంట్లో మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా, వాటిని రీబ్యాలెన్స్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు 1,00,000 కోట్లలో ఒక 50,000 కోట్లు తీసుకెళ్లి స్మాల్ క్యాప్స్ ఇప్పుడు మంచిగా పెరుగుతున్నాయి, లేకపోతే ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది అని ఫండ్ మేనేజర్ కనిపించింది. ఇప్పుడు 50,000 కోట్లు, 60,000 కోట్లు తీసుకెళ్లి ఆ సెక్టర్ లో ఆ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. చిన్న చిన్న ఫండ్స్ అనుకోండి, 10,000, 20,000, 30,000 ఏఎం ఉన్న 30,000 కోట్లు ఏఎం ఉన్న ఫండ్ అనుకోండి, దాన్ని చాలా సింపుల్ గా తీసుకెళ్లి రీఅలొకేట్ చేయొచ్చు, రీబ్యాలెన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. ఫండ్ ఎప్పుడెప్పుడైతే సైజ్ పెరుగుతూ ఉంటుందో ఈ రీబ్యాలెన్సింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి అది కూడా ఒక చిన్న రెడ్ ఫ్లాగ్ అని చెప్పి మనకి ఓవర్ వ్యూలోనే చెప్తోంది. తర్వాత వర్డిక్ట్ ఎలాగో మనం చెప్పేసుకున్నాము. తర్వాత మెట్రిక్స్ లో మనకి 1 year, 3 year, 5 year, ఇంకా 10 years మొత్తం అన్నిటిది ఈ ఫండ్ ఎంత ఇస్తోంది, అఫీషియల్ బెంచ్ మార్క్ ఇస్తోంది. అండ్ అంటే మన ఫండ్ ఏదైతే ఉందో అఫీషియల్ బెంచ్ మార్క్ అంటే బెటరా వర్స్టా అని చెప్పి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది చేస్తుంది. సో గ్రీన్ లో ఉంది అని అంటే ఏంటి, అవుట్ పర్ఫార్మ్ చేస్తోంది అనేసి అర్థము. తర్వాత ఇది కూడా ఆల్మోస్ట్ గుడ్, యూ హ్యావ్ డన్ బెటర్ విత్ అన్ ఇండెక్స్ ఫండ్ అంటే సేమ్ ఈ ఆల్ఫా ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అదే మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ కింద ఉన్న చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది ఏంటి, మనకి ఏదైతే ఆల్ఫా జనరేట్ అయిందో, ఆల్ఫా అంటే ఏంటి, బెంచ్ మార్క్, ఇండెక్స్ బెంచ్ మార్క్ అంటే మనకి మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, అదే కదా ఆల్ఫా అంటే. సో ఆ ఆల్ఫా కూడా కంటిన్యూస్ గా డిక్లైనింగ్ అవుతోంది. అంటే ఏంటి, ఇయర్ ఆన్ ఇయర్ ఎప్పుడెప్పుడైతే ఏయుఎం గ్రోత్ అవుతుందో, మనకి ఏదైతే పాజిటివ్ గా ఆల్ఫా ఎక్కువ అవుతుందో, ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో మ్యూచువల్ ఫండ్, అది స్లోగా తగ్గిపోతూ వస్తుంది. అండ్ అది స్లోగా వెళ్ళి ఒక పాయింట్ తర్వాత బెంచ్ మార్క్ ఈక్వలెంట్ గా ఉంటుంది, ఇంకా బెంచ్ మార్క్ అంటే కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అదొక చిన్న పాయింట్ మనం కన్సిడర్ చేసుకోవాలని చెప్పి కూడా మనకి ఇక్కడే మనకి ఒక చిన్న ట్రిగర్ కూడా ఇచ్చేస్తుంది మనకి ఇక్కడ మెట్రిక్స్ లో. తర్వాత క్వాలిటీ చెక్స్. సో ఇందులో మేము మల్టిపుల్ క్వాలిటీ చెక్స్ ఇచ్చాం, 10 క్వాలిటీ చెక్స్ ఇచ్చాము. సో దాంట్లో ఫస్ట్ చెక్ ట్రాక్ రికార్డ్ క్రిటికల్ పాస్ అయింది, బెంచ్ మార్క్ అవుట్ పర్ఫార్మెన్స్ కి పాస్ అయిపోయింది, తర్వాత పియర్ కంపారిజన్ లో స్కిప్ చేసింది, తర్వాత చెక్ 4 రిటర్న్ అడ్జస్టెడ్ రిటర్న్స్ అందులో పాస్ అయిపోయింది, వాలిడిటీలో పాస్ అయిపోయింది, కాస్ట్ ఎఫిషియన్సీలో పాస్ అయిపోయింది, ఫండ్ మేనేజర్ స్టెబిలిటీలో ఫెయిల్ అయింది. తర్వాత కన్సిస్టెంట్ వర్సెస్ అఫీషియల్ బెంచ్ మార్క్స్, ఇది మనం చూసుకుంటే క్యాలెండర్ ఇయర్ వర్సెస్ నిఫ్టీ 50లో అది కూడా స్కిప్ అయిపోయింది. స్కిప్ అయినవంటే ఏంటి, మేబీ డేటా ఏఐ ఫెచ్ చేయలేకపోయి ఉండొచ్చు, అందుకని అవి స్కిప్ చేస్తుంది. తర్వాత ఏయుఎం అప్రోప్రియేట్నెస్ లో చూసుకుంటే అది ఫ్లాగ్ అయింది, ఎందుకు మనం అనుకున్నాం ఆల్రెడీ 1,00,000 కోట్లు టచ్ అయిపోయింది. తర్వాత స్ట్రాటజీ కన్సిస్టెంట్ గా అంటే సిఏజిఆర్ రోలింగ్ రిటర్న్స్ చూసుకుంటే కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి పాస్ అయిపోయింది. సో ఓవరాల్ గా 6 పాస్ అయిపోయి 4 చాలా క్రిటికల్ పాయింటర్స్ ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ వచ్చి, బట్ ఓవరాల్ క్వాలిటీ స్కోర్ రేటింగ్ లో 91% వచ్చింది, గుడ్ అని వచ్చింది. తర్వాత
కంపాటబిలిటీలో అంటే మనం ఏవైతే మన ఓన్ ఇన్పుట్స్ ఇచ్చామో ఆ కంపాటబిలిటీలో ఆల్మోస్ట్ అన్ని కంపాటబిలిటీస్ వచ్చింది. బట్ 2 కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఒకటి మన ఎగ్జిస్టింగ్ ఏదైతే మన పోర్ట్ఫోలియో ఉందో దాంట్లో ఓవర్లాప్ జరుగుతోంది అని చెప్పి, తర్వాత ఎస్ఐపి మ్యాచ్ రూపీ కాస్ట్ యావరేజింగ్ సూట్స్ దిస్ ఫండ్ వెల్. Concern in current market conditions, consider phasing via STP into liquid fund over 6 to 12 months to reduce single entry timing risk. So లంసమ్ కూడా మనం ఇన్వెస్ట్ చేస్తాము అనేసి అన్నాం కదా. సో లంసమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఇది అంత మంచిది కాదు. మేబీ లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి స్లోగా సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఈ ఫండ్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి ఒకవేళ చేయాలనిపిస్తే అని చెప్పి మనకి ఇక్కడ కన్సిడరేషన్ వస్తుంది. తర్వాత డేటా గ్యాప్స్ అంటే ఎక్కడెక్కడ మనకి డేటా సఫిషియెంట్ గా దొరకలేదు అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా అనేది వచ్చేస్తుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ వర్డిక్ట్ లో మనకి ఏం చెప్పింది, ఈ ఫండ్ నీకు మంచిది కాదు అనేసి అంది. సింపుల్ ఆన్సర్, ఇంతకంటే బెస్ట్ ఏముంటుంది. సో ఇదేమో డీటెయిల్డ్ గా స్టడీ చేసుకొని మనం ఒక ఫండ్ ఇలా అర్థం అనేది చేసుకోవచ్చు. ఇదేమో ఒక ఫండ్ ని మనం చూస్ చేసుకున్నాం. ఇప్పుడు అలా ఏం చేశాను, ర్యాండమ్ గా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళాను, మ్యూచువల్ ఫండ్ అని సెర్చ్ చేశాను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇండియా ఆపర్చునిటీస్ డైరెక్ట్ ఫండ్ అని వచ్చింది. సో దాన్ని నేను సింపుల్ గా ఏం చేశాను, యాడ్ చేసి ఎంటర్ కొట్టాను. కొట్టంగానే మనకి ఇక్కడ వర్డిక్ట్ ఏమొచ్చింది, ఇన్వెస్ట్ విత్ అవేర్నెస్. సో ఇప్పుడు మీరు చూడండి కలర్, ఇంతకు ముందరేమో మొత్తం రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ లో వచ్చింది, ఇప్పుడు మనకేమో గ్రీన్ కలర్ లో వస్తుంది. ఫండ్ హాస్ డెలివర్డ్ జెన్యూన్ ఆల్ఫా, మంచిగా బెంచ్ మార్క్ కంటే బెటర్ వస్తుంది, ఆల్ఫా బానే ఉంది, 3 to 5 years రిటర్న్స్ బానే ఉన్నాయి. తర్వాత ట్రాక్ రికార్డ్, ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉందో ట్రాక్ రికార్డ్ బానే ఉంది. మన ఫండ్ అలొకేషన్ లో కూడా మన ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోకి ఓవర్లాప్ చాలా తక్కువ ఉందని చెప్తుంది. సో ఇలా మల్టిపుల్ పాయింటర్స్ లో మనకి బెటర్ గా ఉందని చెప్తుంది. సో వాట్ వర్క్స్ ఫర్ యూ, వాట్ టు వాచ్ అని చెప్పి కూడా మనకి డీటెయిల్ బ్రేక్ డౌన్ ఇస్తుంది. సో అగైన్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనుకుంటే దీన్ని డీటెయిల్ గా మీరు స్టడీ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ మనకి ఓవర్ వ్యూ, మెట్రిక్స్, క్వాలిటీ చెక్స్, కంపాటబిలిటీ, డేటా గ్యాప్స్ అన్ని మనకి 1 by 1 డీటెయిల్ గా ఆన్సర్ అనేది ఇస్తుంది. తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చాను, ఎస్బీఐ చిల్డ్రన్స్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గ్రోత్ అని చెప్పి. ఇది చూసారా, మొత్తం నాట్ సూటబుల్ ఫర్ యూ అని చెప్పి రెడ్ గా ఇచ్చేసింది. ద ఫండ్ ఫెయిల్స్ 3 కంపాటబిలిటీ చెక్స్ దట్ ఆర్ ఫేటల్ ఫర్ యువర్ యూస్ కేస్. ఒకటి ఏంటి, ఇది 5 year లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మనం ఏదైతే 20 years తర్వాత లిక్విడిటీ అంటున్నామో అది కరెక్ట్ గా ఉండొచ్చో లేదో తెలియదు అంటుంది. తర్వాత మ్యాండేటరీ హైబ్రిడ్ స్ట్రక్చర్, డెట్ ఈక్విటీ 2 మిక్స్ లో ఉంటుంది అంటుంది. బట్ వాట్ ఎవర్ మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చామో దానికి ఈ ఫండ్ సూట్ కావట్లేదు అని చెప్పి డీటెయిల్ గా మనకు ఆన్సర్ వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ఏ ఫండ్ కాస్తే ఆ ఫండ్ సింపుల్ గా పేరు వచ్చి ఇక్కడ యాడ్ చేశారనుకుంటే అది మీకు స్పెసిఫిక్ గా ఫండ్ చాలా బాగుండొచ్చు, కానీ అది మీకు సూట్ అవుతుందా లేదా తెలియదు కదా. సో ఆ మీకు సూట్ అవుతుందా లేదా అని చెప్పి ఈ క్లాడ్ ఏఐ అనేది యూస్ అయిపోతుంది. కాబట్టి ఏఐని యూస్ చేసుకోండి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, ఒక లైఫ్ లో గోల్ పెట్టుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా గోల్ పెట్టుకోండి, దాన్ని అచీవ్ అయ్యేలాగా చూసుకోండి. సో వీడియో వాల్యుబుల్ గా అనిపిస్తే ప్రతి ఒక్కరితో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.